హాయ్ గైస్. ఈరోజు నామినేషన్స్ ఎలా అనిపించాయి అంటే థర్డ్ వీక్ నామినేషన్స్ అనేటి ఎలా అనిపించినాయి అనేది ఈరోజు చర్చించుకుందాం. నా దృష్టిలో అయితే ఈరోజు నామినేషన్ అంటే 2 వారాలతో పోస్తే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి నామినేషన్స్ బాగా హైలైట్ అనిపించినాయి. అందులో ఎవరిది హైలైట్ అనిపించింది, ఎవరు తుస్సు అనిపించింది అనేది మాట్లాడుకుందాము. ముందుగా నామినేషన్ విషయానికి వచ్చేసినట్లయితే వ్యర్థం అంటే చెత్త బుట్ట నామినేషన్స్ అన్నట్టు. చెత్త బుట్ట తీసి తలపైన పోసి ఇద్దరిని నామినేషన్ చేయాలి. ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? సీత వచ్చేసి మన యష్మిని గౌడని నామినేషన్ చేయడం స్టార్ట్ చేసింది. యష్మిని గౌడ నామినేషన్ చేస్తూ ఏమన్నది, నువ్వు అంతకుముందు నేను 2 వారాల్లో చేయాలనుకున్నా, అప్పుడే నాకు అవకాశం రాలేదు. నువ్వు చీప్ అవ్వడం వల్ల ఏమంటారు, చీప్ అయ్యి ఇమ్యూనిటీ రావడం వల్ల నువ్వు నామినేషన్లకు రాలేకపోయినావు. నాకు అప్పటి నుండి అనుకున్నాను ఎప్పుడు వస్తుందా వేద్దామని ఎదురు చూసిన నేను. అంతకుముందు కూడా నాకు ఏంటంటే నువ్వు చేసే విధానంలో, నువ్వు మాట్లాడే మాటలలో కూడా డామినేటింగ్ అనిపిస్తుంటుంది. నాకు డామినేటింగ్ వాయిస్ లాగా అనిపిస్తుంది. నాకు కమాండింగ్ వాయిస్ అనేది నాకు నచ్చదు అని చెప్పేసి సీత నామినేషన్ చేయడం జరిగింది. దానికి అమ్మాయి నేను ఎక్కడ కమాండింగ్ అనిపించింది, ఎక్కడ డామినేషన్ అనిపించింది అంటే, ఈ సీత అన్నది, నువ్వు గేమ్స్ ఆడుతున్న ప్రతిసారి అంటే గేమ్స్ ఆడుతుంది ఆ అమ్మాయికి ఎవరు సంచాలకురాలుగా చేస్తుంది ప్రేరణ. అప్పుడు ఆ టైంలో నువ్వు వచ్చేసి సంచాలకురాలుగా చేస్తున్నటువంటి ప్రేరణను నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చే సజెషన్ ఇవ్వడము, తర్వాత అవతల గేమ్ ఓడిపోతే నువ్వు కొట్టే క్లాప్స్, వాళ్ళని ఇరిటేషన్ తెప్పించే విధానము, ఇవన్నీ నాకు నచ్చలేదు. అక్కడ బేరదాటొద్దు అని చెప్పినా కూడా నువ్వు మాటకి బేరదాటుతూ వెళ్ళడం అనేది కూడా నాకు నచ్చలేదు. ఏది సాక్స్ గేమ్లో విషయంలో, సాక్స్ గేమ్ విషయంలో ప్రేరణ సంచాలకురాలుగా చేసిన టైంలో ఆ విషయం గురించి మాట్లాడింది. అయితే నేను ఎక్కడ నాకు బీత కనిపించలేదు, గీత కనిపించలేదు, నాకు ఏది కనిపించలేదు. నేను వెళ్ళినా మాట్లాడినా, నేను ఆ అమ్మాయిని బయాసిగా మా కోసం మాట్లాడేవాడిని. అమ్మాయి మా టీంలో అమ్మాయి కదా, బయాసిగా చేయమని చెప్పేసి నేను ఏ సజెషన్ ఇవ్వడానికి లేదు. మా టీంలో వాళ్ళని అవుట్ చేసినప్పుడు, ఎదుటి వ్యక్తులు కూడా తప్పు చేసినప్పుడు ఎందుకు అవుట్ చేయమని చెప్పేసి ఆ పాయింట్ విషయంలో నేను మాట్లాడడానికి వెళ్ళానని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అక్కడ ఆ అమ్మాయి చెత్తబుట్ట అమ్మాయి తలపైన పోసుకోవడం నామినేషన్లోకి వచ్చేసింది ఆ అమ్మాయి. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని నామినేషన్ చేస్తున్నప్పుడు ఏం చెప్పింది, నువ్వు కూడా అంతే, నువ్వు కూడా గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరినైనా కూడా డామినేషన్ చేస్తుంటావు. డామినేషన్ అంటే అగ్రెసివ్గా పోతుంటావు. అవును, మన సాక్షుల గేమ్ విషయంలో ప్రేరణ అవుట్ నువ్వు బయటకు వెళ్ళాలని చెప్పినా కూడా వినకుండా అవతల కాలు పట్లాగడము, చెప్పిన వినకపోవడం అనేది పృథ్వీలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ అన్నట్టు. నేను మన నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా పృథ్వీ నువ్వు అగ్రెసివ్ అనేది నీకు ఉండొచ్చేమో, వారసత్వంగా రావచ్చేమో, కానీ ఇక్కడ అలాంటి చెల్లదు, తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. అదే విషయాన్ని ఈ అమ్మాయి సీత ఆన్ పాయింట్లో మాట్లాడడం జరిగింది. అది పర్ఫెక్ట్గా మాట్లాడింది. సీత 2 నామినేషన్లు కూడా పర్ఫెక్ట్గా చేయడం అనేది జరిగింది అన్నట్టు. సీత ఏది చేసినా పర్ఫెక్ట్గా మాట్లాడుతుంటుంది అమ్మాయి. నాకైతే అనిపించింది ఇలా వాల్యుబుల్గా మాట్లాడినటువంటి దాంట్లో అందరిలో సీత వాల్యుబుల్గానే మాట్లాడింది. వాల్యుబుల్ రీజన్తోనే నామినేషన్ చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. ఇంకోటి పృథ్వీ విషయంలోనే సీత అన్నది, నువ్వు పక్కన తొక్కేయాలనే ఉద్దేశంతో, అంటే నీ గేమ్ నువ్వు గెలవడం కోసం పక్కన తొక్కుకుంటూ పోవడం అనేది అది కరెక్ట్ కాదు. అది నువ్వు గెలవడం కోసం పక్కన వాళ్ళని ఎంతకైనా తొక్కుకుంటూ పోతావు, ఏదైనా చేయడానికి రెడీగా ఉంటావు, అది కరెక్ట్ కాదు. అది నీ వల్ల అవతలలో డ్యామేజ్ అవుతుంది, అవతల ఆట కూడా డ్యామేజ్ అయిపోతుంది, నీ ఆట కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి పాయింట్లో పెట్టినటువంటి పాయింట్ అనేది కరెక్ట్గా మాట్లాడి ప్రాపర్గా ఆ అబ్బాయిని నామినేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణ నామినేషన్ చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి రీజన్, విష్ణుప్రియ కూడా అనుకుంటా, నాకు కొంచెం బ్రెయిన్కు నత్తి అని చెప్తుంటుంది. సార్ నాకు కొంచెం బ్రెయిన్కు నత్తి, అమ్మాయి ఇన్నోసెంట్ అనుకోవాలా, అసలుకి ఈ అమ్మాయికి బ్రెయిన్ లేదనుకోవాలా, ఏం అర్థం కాదు. ఇద్దరిని నామినేషన్ చేసింది, ఆ ఇద్దరు కూడా తుస్ పాయింట్లతో నామినేషన్ చేసిన అనిపించింది. విష్ణుప్రియ ఏదైతే కరెక్ట్ లేదు. ఎందుకంటే ఒక్కోసారి విష్ణుప్రియ చూసినప్పుడు అయ్యో అమాయకత్వం ఉంటుంది, అందరూ ఇలా ఈ అమ్మాయిని సోనియా ఇలా ఎందుకు చేస్తుందా అనుకుంటాం. కానీ విష్ణుప్రియ చేసే థింకర్ శాస్త్రాలు కూడా గట్లనే ఉంటాయి హౌస్లో. ఇలా అమ్మాయికి నామినేషన్ చేయడానికి పాయింట్లు, ఒక్కొక్కరికి పాయింట్లు, అసలు వాళ్ళు చేసినటువంటి రోజు చేసేటువంటి అంటే ఏమంటారు, వాళ్ళు చేష్టలను చూసి కూడా నామినేషన్ చేయొచ్చు. అలా ఎవరు ఎలా బిహేవ్ చేసారు అనేది దానిపైన కూడా నామినేషన్ చేయొచ్చు. కానీ అలా చేయడానికి కూడా ఆమెకి రాలేదు. ప్లస్ ఏం చేసింది వచ్చేసి ప్రేరణ నామినేషన్ చేస్తూ, నువ్వు సంచారకురాలుగా తప్పు చేశావు, నాకు అది నచ్చలేదు. ఎందుకంటే నువ్వు ఎవరేం చెప్పినా కూడా ఇన్ఫ్లూ అయిపోయి నువ్వు వాళ్ళకు ఏది నిఖిల్ ఏం చెప్పినా, నబీల్ ఏం చెప్పినా, అబ్బాయి ఏం చెప్పినా కూడా నువ్వు వినడం జరుగుతుంది. విని వాళ్ళు చెప్తే అది చేస్తున్నావు, నీ సొంత డెసిషన్ తీసుకోవట్లేదు, అది లేదు ఇది లేదు, నువ్వు సంచాలకురాలుగా ఫెయిల్ అయిపోయినావు, నువ్వు డామినేషన్గా అనిపించింది నాకు నీదని చెప్పేసి ఆ అమ్మాయి అనడం జరిగింది అన్నట్టు. అంటూ తర్వాత ఏమన్నది,
అనేసరికి ఈ అమ్మాయి ప్రేరణ కూడా దానికి మంచిగానే ఆ అమ్మాయి ప్రాపర్లీగానే డిపెండ్ చేసుకుంది అన్నట్టు ప్రేరణ విష్ణుప్రియకి. ఏమన్నది, అవునా, ఓకే, నువ్వు నీ వల్ల అసలు నీకు నేను ఇచ్చిన చూడు, నీకు ఆ బెనిఫిట్ డౌట్ కింద మళ్ళీ నేను గేమ్లో పెట్టుకున్న చూడు, అది నా బుద్ధి తక్కువ. ఎందుకంటే నాగార్జున గారు నాకు అక్కడ వీడియో వేసి చూపించినాక నాకు అర్థమైంది, అక్కడ నువ్వు బ్యాలెన్స్ అవుట్ అయ్యి బేరవతల పడినావు. ఈ రోజు నన్ను సంచాలకురాలుగా చేయలేదు, నీకు కమాండింగ్ వాయిస్ లేదు, నీకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి నన్ను ఈ రోజు చేస్తున్నావు చూడు, అది నీ మూర్ఖత్వం. ఈ రోజు నేను చేసింది ఎందుకంటే నీకు బెనిఫిట్ డౌట్ కింద నేను మళ్ళీ గేమ్లోకి తీసుకొచ్చి గేమ్లో ఆడిపించింది చూడు, అది నా బుద్ధి తక్కువ. సరేలే, నేను చేసి తప్పు చేసినా కదా, సరేలే అని చెప్పేసి అమ్మాయి పోయి నామినేషన్లో. అవును, నిజంగా చెప్పాలంటే ఆ రోజు వీడియో వేసి నాగార్జున గారు చూపించే వరకు కూడా అమ్మాయికి క్లారిటీ రాలేదు. అయినా కూడా గేమ్లో తీసుకుంది. ఈ అమ్మాయి బారిచి బొబ్బలు పెట్టింది. ఎందుకంటే నాకు ఆ అబ్బాయి నన్ను తోచాడు, నెట్టేశాడు అది అని చెప్పేసి అనడం జరిగింది. ఆ అమ్మాయి గేమ్లో కూడా కూర్చోవడానికి వీలు లేదని చెప్పేసి బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చిండు. ప్రేరణ ఆ అమ్మాయి ఫస్ట్ కూర్చున్నప్పుడు, ప్రేరణ మీరు బిగ్ బాస్ ఏదేమంటారు గేమ్లో కూర్చునడానికి అవకాశం ఇచ్చారా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఆ విషయంలో కూడా ఈ అమ్మాయి చేసిన తప్పు, ఈ అమ్మాయి విషయంలో అమ్మాయి ఇంకా తప్పులో పడిపోయినట్టు అనిపించింది నాకైతే. ఈ అమ్మాయి 2 సార్లు ఛాయిస్ ఇచ్చినట్టే. ఒకసారి కూర్చున్నది, సర్లే కూర్చున్నది లేవన్నప్పుడు మళ్ళీ తోయడం జరిగింది. తోసినప్పుడు ఆ అమ్మాయిని అవుట్ చేయడం జరిగింది. కానీ నువ్వు సంచాలకురాలుగా మంచి చేయలేదు అంటే, నువ్వు చేసిన మిస్టేక్కే ఆ అమ్మాయి మంచి చేయలేదు. నువ్వే కాదు, ఎక్కడ చేసి ఆట ఆడే ప్రతి ఒక్కరు మిస్టేక్ చేసారు. అమ్మాయి చెప్పినప్పుడు వినకుండా అమ్మాయిని కంగారు పెట్టేసి అమ్మాయిని ఒక పిచ్చిదానిలాగా చేసినారు. అమ్మాయి ఎంత గొంతు పెట్టి అరిచినా కూడా వినకుండా చేశారు. అది ఈ అమ్మాయి విష్ణుప్రియ పెట్టిన నామినేషన్ పాయింట్ అనేది నాకు వాల్యుబుల్గా అనిపించలేదు ఏది ప్రేరణ విషయంలో. అమ్మాయి చెత్తపుట్ట నిద్ర పోసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంకోటి యశ్మిని గౌడని చేస్తున్నప్పుడు నువ్వు బేబక్క విషయం వీకర్ ఉందని చెప్పేసి వీకర్ నువ్వు ముందు తోచేయడం అనేది జరిగింది. నాకు అది నచ్చలేదు నీ విషయంలో. నేను అప్పుడే నామినేషన్ చేద్దాం అనుకున్నా, అప్పుడు నువ్వు నామినేషన్లో లేవమ్మా, నీకు పవర్ఫుల్ ఏమంటారు బిగ్ బాస్ నీకు పవర్ ఇవ్వడం వల్ల, చీప్ అవ్వడం వల్ల నీకు పవర్ వచ్చింది. అప్పుడు నేను నామినేషన్లో పెట్టలేకపోయినా ఇప్పుడు నామినేషన్లో పెడుతున్నా. ఆ రోజు నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు మొదటి గేమ్ ఆడింది, తాళ్ళపైన కూర్చొని అందరు కలిసి చీప్ అవ్వడానికి ఒక గేమ్ పెట్టాడు. అది గేమ్ ఆడుతున్నప్పుడు తాళ్ళపైన కూర్చొని గేమ్ ఆడుతున్నప్పుడు అక్కడ వచ్చినట్టు రింగ్ పైన వచ్చినటువంటి ఏ కలర్ వస్తే ఆ కలర్ కట్ చేసుకుంటూ పోయే టైం గేమ్ ఉంది కదా, ఆ గేమ్లో ఎవరిని బేబక్కను తోసేయడం జరిగిందంట యశ్మిని. అది నాకు నచ్చలేదని చెప్పింది. అదొక రీజనా? ఎవరైనా ఆట ఆడాలంటే అవతలను తొక్కుకుంటేనే బయటికి వెళ్తాంటారు, కానీ అది అంటే ఏమంటారు, ఈ అమ్మాయి ఈమెకంటే బలమైన వాళ్ళు దోయడానికంటే బలం తక్కువ వాళ్ళే కదా తోసుకుని పైకి వెళ్ళేది. ఏం చేస్తుంది, బలం తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా పైకి రా అని చెప్పేసుకోకపోతే అప్పుడు ఈమె ఒక్కబడదా? కొంచెమన్నా కామన్ సెన్స్ లేకుండా ఏదో నామినేషన్లో చేసినామంటే చేసినాం అన్నట్టుగా ఈ అమ్మాయికి నిజంగా ఏమంటారు, నా బ్రెయిన్లెస్ కొంచెం నత్తి సార్ నా బ్రెయిన్కు అన్నట్టుగా ఆ నత్తి పాయింట్లాగానే చేసినట్టు అనిపించింది. యశ్మినికి పాయింట్లు ఆ అమ్మాయి మొన్న అంతా గగ్గలు పెట్టింది, ఒక్కొక్కరు పని చెప్పించింది, 30 తిప్పలు పెట్టింది, హౌస్లో దొంగతనం చేపించింది, అవి చేపించింది ఈ చేపించింది అని చెప్పేసి రీజన్ చాలా ఉన్నప్పుడు అలాంటి ఏ ఒక రీజన్ పట్టుకొని చేసేదానికట. ఇక్కడ నువ్వు బేబక్క విషయంలో నాకు నచ్చలేదు, నువ్వు అలా తోయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నామినేషన్ చేయడం అనేది కరెక్ట్గా అనిపించలేదు నాకు. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ యశ్మిని నామినేషన్ చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా బాగానే జరిగింది. మణికంఠ కూడా బాగానే పర్ఫెక్ట్గానే నామినేషన్ పాయింట్ పెట్టాడు అనిపించింది నాకైతే. మన యశ్మిని గౌడ విషయంలో నామినేషన్ పాయింట్ పెడుతూ నువ్వు ప్రేరణను బయాస్గా చేశావు. ఎందుకంటే నామినేషన్లో ప్రేరణ నామినేషన్కి వచ్చినప్పుడు ప్రేరణ సేవ్ చేసావు కదా, ఆ విషయంలో బయాస్గా చేసావు అనగానే ఈ అమ్మాయి కూడా ప్రాపర్గా డిపెండ్ చేసుకుంది మణికంఠ విషయంలో. ఎందుకంటే ఆ రోజు నేను ఉరికి కత్తి పీకి నామినేషన్ నిన్ను పొడిచినప్పుడు ప్రేరణ నేను సేవ్ చేసుకుంటున్నప్పుడు బిగ్ బాస్ చెప్పాడు నేను బయాస్గా ఏం చేయలేదు, అక్కడ నాకు చెత్తబుట్ట రీజనే కారణం, ఆ చెత్తబుట్ట నుంచి బాటిల్ తీసి బయట పెట్టినాను కదా, ఆ రోజు నేను చీప్ కాబట్టి నేను ఆ క్లయింట్స్కి మెంబర్, నేను చీప్ కాబట్టి నాకు కమాండ్ అంటే ఏమంటారు మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి నేను అప్పుడు వాయిస్ రేజ్ చేయలేదు. ఇప్పుడు రేజ్ చేసి నాకు అనిపించింది ఆ అమ్మాయి చెత్తబుట్ట రీజన్ పైన నామినేషన్ చేస్తున్నప్పుడు నాకు ఆ చిల్లిగా అనిపించింది. నువ్వు అక్కడ నేను నీ ఇష్టంగా నువ్వు పృథ్వీని సేవ్ చేస్తే బాగుండు, ప్రేరణ నామినేషన్లో పెడితే బాగుండు నువ్వు చెప్పుకోవడం ఎందుకు, నాకేమనిపించింది నేను చేస్తాను, నాకు ఇచ్చిన పవర్తో నేను ఎవరిని సేవ్ చేసుకోవాలనుకుంటే ఆలోచన చేసుకుంటాను. నేను నాకు ప్రేరణ నాకు ఏమైనా ఫ్రెండ్ అని చెప్పేసి నేను తీసుకోలేదు, నేను అలా నామినేషన్ కూడా చేయలేదు, అది నీ బుద్ధి నీ మనస్తత్వానికి వదిలేస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి అనడం జరిగింది. అదేవిధంగా అదే కాదు వీళ్ళిద్దరి మధ్య చాలా జరిగాయి. నువ్వు ఏంటిది నువ్వు మైక్రో మేనేజ్మెంట్ కూడా చేస్తుంటావు. అంటే మైక్రో మేనేజ్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే చిన్న విషయాలను కూడా పట్టుకొని లాగి చూపించడం అన్నట్టు, అలా నువ్వు చేస్తుంటావు. అది కూడా నాకు నచ్చలేదు అని అంటే, నేను ఎక్కడ మైక్రో మేనేజ్ చేసినాను,
నువ్వు బాత్రూమ్లలో ఎంట్రికలు ఉంటే అక్కడక్కడ వెంట్రుకలు ఉంటే తీయలేదు, అది అది నాకు నచ్చలేదు, నేను మిమ్మల్ని దీవని చెప్పలేదు, నేను వచ్చి కడుక్కున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, నేను వచ్చి కడుక్కున్నా, నేను వచ్చేసి అంటే నేను గిన్నెలు దోముతుంటే నన్ను వచ్చేసి నువ్వు అన్నావు గిన్నెలు దోము మణికంట నువ్వు అడున్న గిన్నెలు తీసుకువెళ్ళి అంటే నేను ఒక ఫ్రెండ్లీగా సజెషన్ ఇచ్చాను. నువ్వు ఒక ఫ్రెండ్ అనుకున్నా కానీ వెన్నుపోటు పడతావని అనుకోలేదు. నాకు అది నువ్వు ఇది అంటే ఒక ఫ్రెండ్కు పక్క నుండి వెన్నుపోటు పొడిచి ఆ ఫ్రెండ్ వీక్ పాయింట్ అంటే ఏది ఎవరు వీక్ ఎవరు లూప్ పోల్ దొరుకుతాయి అని చెప్పేసి లూప్ పోల్ ఎత్తుకొని నువ్వు నామినేషన్ చేసేవాడు నువ్వు అని చెప్పేసి ఆ అమ్మాయి ఇద్దరి మధ్య బాగానే ఆర్గ్యూ జరిగింది. ఇద్దరిలో అమ్మాయి కూడా కొన్ని ప్రాపర్గానే ఆర్గ్యూ అంటే పాయింట్స్ పెట్టింది, ఈ అబ్బాయి కూడా పాయింట్స్ పెట్టడం జరిగింది. ఈ విధంగా అమ్మాయి కూడా నామినేషన్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో నామినేషన్ వచ్చి మణికంఠది పృథ్వీని నామినేషన్ చేస్తూ అన్నాడు, నువ్వు మన సంచాలకురాలుగా చేస్తున్నటువంటి ప్రేరణ పైనకి పోయినప్పుడు ప్రేరణ కాళ్ళు లేపావు, ఆ మిస్బిహేవ్ అయ్యి కింద పడి ఉంటే అమ్మాయి బ్యాలెన్స్ అవుట్గా అయ్యి కింద పడి ఉంటే తలకాయ పలిగేది. ఆ అమ్మాయి బ్యాలెన్స్ అవుట్ కాకుండా ఆమె నిలదొక్కుకోవడం వల్ల కింద పడలేకపోయింది, అది నాకు నచ్చలేదు, నీ అగ్రవేసి అదొక్కటే మైనస్ పాయింట్, నాకు తగ్గించుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి కానీ అది నా ఇష్టము, నా ఇష్టం వచ్చినట్టు ఆడుతా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. అబ్బాబా ఈ పృథ్వీతోనే తలకాయ నొప్పి. పృథ్వీ గేమ్లో ఎందుకున్నాడా, ఈ గేమ్ ఏందో ఆ గేమ్ అర్థం కాదు, దేంట్లో ప్రతి దూకుడుతనం ఎక్కువ ఉంది, పృథ్వీలో దూకుడుతనం ఉంది. ఇట్లా దూకుడుతనం ఉంటే బిగ్ బాస్ నచ్చుతుందేమో కానీ జనాలు చూసే ఆడియన్స్ కూడా నచ్చదు. ఒకవేళ అతనికి ఏమంటారు ఓటింగ్ పడకపోయినా బిగ్ బాస్ ఉంచేలా ఉన్నాడు. ఎందుకంటే ఈయనకు ఏమంటారు మనకు రేటింగ్ వస్తుంది కదా, రేటింగ్ కోసం అని చెప్పేసి బిగ్ బాస్ రేటింగ్ పెరగాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి పృథ్వీని ఉంచట్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే పృథ్వీ ఎక్కడ ఈరోజు చేసిన నామినేషన్ అట్లే ఉంది, నేను నామినేషన్లో డిపెండ్ చేసుకున్న పాయింట్స్ కూడా అట్లనే ఉన్నాయి. పృథ్వీకి అసలు ఒక మాట్లాడడానికి అసలు ఏమంటారు వాళ్ళు ఇచ్చిన నామినేషన్ పాయింట్కి నేను చెప్పే ఆన్సర్ చెప్పేదాన్ని కూడా అర్హత లేనట్టు అనిపించింది నాకైతే. ఈ రోజైతే డిపెండ్ చేసుకునే విధానం కూడా పృథ్వీది కరెక్ట్ లేదు, తర్వాత ఈయన నామినేషన్ పాయింట్ కూడా కరెక్ట్ లేదు పృథ్వీలో. ఇక్కడ వచ్చేసి క్షణిక ఆవేశంలో ప్రేరణ ఏమైనా చేసి ఉంటే కింద పడి ఉంటే పరిస్థితి ఏంది, ప్రేరణ తలకే పలిగేది కదా, అది నాదొకటే కారణం, అదొకటే నువ్వు ఆవేశం తగ్గించుకుంటే బాగుంటుంది, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నా ఆవేశం నా ఇష్టం వచ్చినట్టు ఆడుతా అని చెప్పేసి అని ఈ అబ్బాయిని అనడం జరిగింది. తర్వాత పోయి నామినేషన్ వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ సీత నామినేషన్ చేసింది కదా, ఈ ప్రేరణకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ అమ్మాయి ప్రేరణ స్ట్రాంగ్ పర్సన్ ఇంకా అనుకున్నాను. స్ట్రాంగ్ పర్సన్ ఎక్కడ స్ట్రాంగ్ పర్సన్ ఆయన, ఈ అమ్మాయికి ఎక్కడ పాయింట్ దొరకలేదా, ఎవరిని నామినేషన్ చేయడానికి రీజన్ దొరకలేదా అనిపించింది నాకైతే. చిల్లి నామినేషన్తో మన సీత నామినేషన్ చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి సీతను ఏమన్నది అంటే ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎవ్వరికి ఫుడ్ ఇవ్వకూడదు అని చెప్పేసి అర్ధరాత్రి కాడ 2 గంటల కాడ లేపి కూడా వీళ్ళందరికీ వార్నింగ్ చేయడం జరిగింది కదా, అది దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మాయి అరవడం జరిగింది. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఎవరికి నిఖిల్కి మణికంఠకు ఫుడ్ లేదు అని చెప్పేసి ఎప్పుడైతే వీళ్ళ టీం గెలిచి వీళ్ళ టీం ఫుడ్ లేదు అనగానే ఇక్కడ ఏడుపు పొడబబ్బలు పెట్టిరు కదా. ఈ అమ్మాయి కాదు సోనియా కూడా నామినేషన్ చేయాల్సి ఉంది. మరి అట్లాంటప్పుడు సోనియా కూడా ఏడుచుడు నా ఫుడ్ ఇచ్చేస్తాము, మా అన్నం ఇచ్చేస్తాము, బిగ్ బాస్ మేము తట్టుకోలేము బిగ్ బాస్ అని ఏడవడం అవన్నీ ఏడుస్తుంటే అనిపించింది కదా. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది కదా, వీళ్ళకి ఇంత ఇమ్యూనిటీ ఉంది కదా, వీళ్ళకి లేదా, చూసే వాళ్ళు కూడా అనుకుంటారు పాపం వాళ్ళ చూడు ఫుడ్ అవతల ఫుడ్ కోసం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఇంత బాగా ఆలోచిస్తారు, వీళ్ళు చూడు మంచిగా తింటారు పంటారు అనే స్థితికి దిగజారుతారేమో అని చెప్పేసి ఈ అమ్మాయి అలా ఫీల్ అయిందన్నట్టు. ఆ టైంలో ఫీల్ అయ్యి ఈరోజు ఆ అమ్మాయి నామినేషన్ పెట్టడం జరిగింది. కానీ అది అంత వాల్యుబుల్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ రోజు బిగ్ బాస్ చెప్పిన పాయింట్ కరెక్టే, బిగ్ బాస్ వీళ్ళని లేపి అబ్బాయి నవ్వినట్ట సగం ఫుడ్ తిని నేను టేబుల్ మీద వదిలేద్దాం మన ఇద్దరు కలిసి అనుకున్నారంట, ఫుడ్ మీద వదిలేద్దాం అనుకుంటే నాగార్జున గారు కూడా మన అడిగింది కదా, వీళ్ళిద్దరిని సీతను అబ్బాయి నవ్విని ఇద్దరిని అడగడం జరిగింది కదా, ఆ పాయింట్ పైన అమ్మాయి నామినేషన్ చేయడం జరిగింది. అదైతే నాకు కొంచెం వాల్యుబుల్ అనిపించలేదు, అది తుస్సు నామినేషన్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ విషయంలో కొంచెం నిజం ఉంది, కొంచెం ప్రాపర్లీగా లేదేమో అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియ విషయంలో ఏమన్నది, నువ్వు వచ్చేసి ఎక్కడ దొంగతనం చేయొద్దు అంటావు, దొంగతనం నువ్వే చేస్తున్నావు, దొంగతనం చేయను అని చెప్పేసిరు, దొంగతనం చేసిరు, మా పన్నీర్ ఎత్తుకపోయారు, మా మష్రూమ్స్ ఎత్తుకపోయారు అని చెప్పేసి అనడం జరిగింది. మన విష్ణుప్రియ అన్నది, మీరు ఇంత చికెన్ తీసుకుపోయినప్పుడు నేను 100 గ్రాముల పన్నీర్ 100 గ్రాముల చికెన్ తీసుకుపోయినందుకు నీ చికెన్కు నా పన్నీర్కు కంపారిజన్ చేస్తావా, నువ్వు ఇద్దరికి రెండింటికి పోలుస్తావా, ఎలా పోలుస్తావా అని చెప్పేసి ఆ అమ్మాయి అనడం జరిగింది. నిజమే, ఆ అమ్మాయి విషయంలో అది నిజమే. కానీ ఇక్కడ దొంగతనం స్టార్ట్ చేసింది వీళ్ళ టీం వాళ్ళే. దొంగతనం చేసినాక వీళ్ళ టీం వాళ్ళు చికెన్ తీసుకున్నారు, దొంగతనం స్టార్ట్ చేసేసారు. కానీ ఈ అమ్మాయి బాధ ఏంటంటే ఆ రోజు అందరు నాన్ వెజ్ తినేటోళ్ళు, ఇక్కడ వచ్చేసి శేఖర్ భాషను మన ప్రేరణ ఇద్దరు నాన్ వెజ్ ఇక్కడ అందరు 14 మందిలో వీళ్ళిద్దరు నాన్ వెజ్ తినని వాళ్ళు, అయితే వెజిటేబుల్స్ తినేవాళ్ళు అన్నట్టు వీళ్ళిద్దరు. అయితే పన్నీర్ వీళ్ళ కోసం తెచ్చుకున్నారంట. ఆ పన్నీర్ వీళ్ళ కోసం తెచ్చుకున్న పన్నీర్ ఆల్రెడీ వీళ్ళు నాన్ వెజ్ దొంగతనం చేసారు, తినేసారు మంచిగా. ఆ పన్నీర్ వీళ్ళ కోసం తెచ్చుకున్న పన్నీర్ వీళ్ళు కొట్టేయడం వల్ల ఈ అమ్మాయి అప్పుడు వాళ్ళని ఏమనలే. ఈ రోజు నామినేషన్లో మాట్లాడింది, అది ఎత్తుకపోయినందుకు కూడా ఆ అమ్మాయి ప్రేరణ అప్పుడు నేను లైవ్ చూసినా కూడా చెప్తున్నా, అప్పుడు కూడా ఏమనలే,
దొంగతనం చేసినందుకు దొంగతనం చేసేసుకున్నారు అనుకున్నది వదిలేసుకున్నది. కానీ ఇక్కడ వచ్చేసి ప్రేరణ ఏం చేసింది, ఒక ప్రేరణ ఇక్కడ వచ్చేసి ప్రేరణ ఏం చేసింది, ఇప్పుడు అదే అదే రీజన్‌ని తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్‌లో పెట్టడం జరిగిందంట. ఏందంటే ఇక్కడ దొంగతనం చేస్తున్నావు రైటే, నీకు కాదంటలేదు. దొంగతనం చేసినప్పుడు అవతలలో కూడా ఉందా లేదా అని ఆలోచించలేదు. నేను ఆ రోజు శేఖర్ భాష గారు నేనిద్దరం బాధపడినాం. మాకు ఫుడ్డు ఏందంటే మీకు ప్రోటీన్ లభిస్తది. మాకు లేదనేసరికి మీరు మా మా ఐదుగురికి ఉన్నటువంటి చికెన్ లేకుండా మనిషికి ఒక ముక్క ఉంచి దొంగతనం చేసినప్పుడు తప్పులేదు గానీ, మేము తీసుకొచ్చిన తప్పొచ్చిందని చెప్పేసి ఈ అమ్మాయి కూడా వాదించడం జరిగింది. దాని తర్వాత ఇంకొక ఆ పాయింట్ వాల్యుబుల్ అనిపించలేదు. దీని తర్వాత ఒక పాయింట్ మాత్రం వాల్యుబుల్ అనిపించింది. ప్రేరణ చేసింది. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఏది నిన్న నా సండే ఎపిసోడ్ తర్వాత మీ ఇద్దరి దగ్గర ఉన్నటువంటి ఇద్దరి దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కలిపి అందరూ ఒకే దగ్గర వంట వండుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయినాక వీళ్ళ దగ్గర కోడిగుడ్లు ఉన్నాయంట, వాళ్ళ దగ్గర రైస్ ఉందంట. ఈ తర్వాత కారం, ఉప్పు, పప్పులు అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏది అఖండ టీం దగ్గర లేదు కానీ అంతులేని వీరుల దగ్గర ఉందంటే, విష్ణుప్రియ టీం దగ్గర ఉన్నదన్నట్టు ఏది రైస్ గిట్లా అదంతా కలిపి ఒక దగ్గర వండుకుందాం అనుకున్న తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కోడిగుడ్లు 5 ఉన్నట్టు 5 కోడిగుడ్లు కొట్టి కూర వండుకుందాం అనుకునే టైంకి విష్ణుప్రియ వచ్చేసి 2 కోడిగుడ్లు తినదట. 2 కోడిగుడ్లు తింటే 3 కోడిగుడ్లు ఇంత 11 మందికి 11, 12 మందికి ఎట్లా తింటాము? నువ్వు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? తినేటప్పుడు ఆలోచించవా? కొంచెం కూడా సెన్స్ లేదా నీకు అని చెప్పేసి ఈ అమ్మాయి ప్రేరణ అన్నాను. నిజమే. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇచ్చేది వీక్లీ 7 ఎగ్స్ ఏమి వేస్తారు. ఆ 7 ఎగ్స్ కాపాడుకోవాలి, తినాలి. కానీ ఇప్పుడు అంత 11 మందికి కలిపి 5 కోడిగుడ్లు అన్నప్పుడు ఈ అమ్మాయి తినడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ అమ్మాయి అన్నది. నేను అభయ్ నవీన్ గారిని అడిగినా అతను ఏమని చెప్పలేదు నాకు. అప్పుడు చెప్పుంటే బాగుండుగా నేను తినకపోదును అని చెప్పేసి ఈ అమ్మాయి డిపెండ్ చేసింది. కానీ అక్కడ అదైతే వాల్యుబుల్ అనిపించలేదు. ఈ అమ్మాయి తినడం అనేది అదైతే రాంగే. ఈ అమ్మాయి విష్ణుప్రియ చేసిన విషయం ఆ విషయం అయితే రాంగే. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు ఎందుకున్నాడో, దేనికి ఏ నామినేషన్ చేస్తున్నాడో ఏమో తెలియదు. అంటే హౌస్లో ఏం గొడవ లేకుండా ఏం సైలెంట్ ఫుల్గా ఉన్నది మాత్రం ఆదిత్య ఓం గారే. ఇక్కడ వచ్చేసి ఆదిత్య ఓం వచ్చేసి ఇక నన్ను అందరు సేవ్ చేసినందుకు అందరికి దండాలు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దండాలు, నమస్కారం అంటే ఇట్లా చెప్పడం జరుగుతుంది. అదొక్కటి తప్ప ఈయన చేసేది ఏం లేదు. వచ్చేసిండు విష్ణుప్రియను నామినేషన్లో పెట్టేసి విష్ణుప్రియను ఏమన్నాడు, మీకు నా ఏంటిది మీరు నాకు బ్లాకింగ్ పోసిరు, నాకు ఎందుకు కమాండింగ్ వాయిస్ లేదు, నేను ఎందుకు చీప్ అవ్వకూడదు, నాకు ఏది చీప్ అవ్వాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి, కమాండింగ్ వాయిస్ ఉండాలి, అందరినీ సమానంగా చూసుకోవాలి, ఎవరెవరికి ఏం కావాలో చూసుకోవాలి అలాంటి బరువు బాధ్యతలే కదా నాకు లేవా, నీ గేమ్ ఆడే స్పిరిట్ లేదా నాకు, నువ్వు నాకు బ్లాకింగ్ పోసినావు అని చెప్పేసి ఆ అమ్మాయి నామినేషన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా నాకు ఏమనిపించిందో అది నేను చేస్తా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా కరెక్ట్ కదా. వాళ్ళ అవతరాలను ఎవరికి ఏం పోయాలి, ఎవరిని ఇక్కడ చీపులను చేయాలనేది వాళ్ళ ఇష్టం. అది ఆ అమ్మాయి పోసేసుకున్నది అక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ నామినేషన్ చేస్తూ నువ్వు నాతో మింగిల్ అవ్వట్లేవు, నీది కొంచెం ఫేక్గా కనబడుతుంది, ఎమోషన్ ఎక్కువ ఫీల్ అవుతుంటావు, ఒంటరి కూర్చొని ఎమోషన్స్గా ఉంటావు, ఎమోషన్లోనే ఉండిపోతుంటావు, నీ దగ్గర కూర అనేది వచ్చి చెప్తే అది తింటావు, మళ్ళీ నువ్వు వాళ్ళ మీద నామినేషన్ చేస్తుంటావు అని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది. అక్కడ నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నైనికను వచ్చేసి సోనియాను పోయడం జరిగింది. సోనియా పైన నామినేషన్ వేయడం జరిగింది. స్ట్రాంగ్గా మాట్లాడతావు, నువ్వు ఒకటి స్ట్రాంగ్గా మాట్లాడతావు, నువ్వు ఓన్లీ నామినేషన్లో స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటావు తప్ప నీ ఆట తీరు కనపడలేదు, నీ మాట తీరు కనపడలేదు, నీది ఎక్కడ లేదు. నామినేషన్ పాయింట్కి వచ్చినట్టు స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటా. నేను అంతే, నేను స్ట్రాంగ్గానే మాట్లాడతాను, నీ ఆట నాది ఎక్కడ కనపడలేదు, నేను ఎక్కడ చేయలేదు, ఎక్కడ ఏం చేయలేదు, గేమ్లో నీకు కనపడవు అంటే నువ్వు సంచాలకులుగా చేసింది నువ్వు వీకు, నువ్వు తర్వాత ఇంకేమన్నా సోనియా అమ్మాయి నైనికను నువ్వు చేసింది ఏముందమ్మా, నువ్వు ఎక్కడ ఆట ఆడినావు, ఎక్కడ ఏం చేసినావు, నువ్వు చీప్గా ఉండి కూడా నువ్వు ఫెయిల్ అయినావని చెప్పేసి అనడం జరిగింది. తర్వాత ఆ విధంగా సోనియా వచ్చేసి నామినేషన్ పెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రేరణ వచ్చేసి ఇన్ఫ్లూ అయిపోతుంటావు, నువ్వు గేమ్లో ఎవరైనా ఏదైనా చెప్తే దానికి ఇన్ఫ్లూ అయిపోతుంటావు, నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవు, సంచాలకులుగా నువ్వు ఫెయిల్ అయిపోయినావు, అది నాకు నచ్చలేదని చెప్పేసి ఈ అమ్మాయి నామినేషన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఒప్పుకోవడం జరిగింది. అక్కడ వరకు అయిపోయింది. అక్కడ ఏమన్నదంటే అమ్మాయి ప్రేరణ కూడా నేను అసలు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే అందరిని అవుట్ అనకుండా గేమ్ పాస్ చేసేసి ఎవరు తప్పు చేసారు ఎవరు రాంగ్ చేసారు ఆలోచించుకొని నేను సొంత నిర్ణయం తీసుకోవాల్సింది ఉండే, నేను చేసిన తప్పు అదే అని చెప్పేసి ఆ అమ్మాయి నామినేషన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యష్మిని మణికంఠం చేసేసింది. మణికంఠను మిల్క్ బాయ్ లేవని చెప్పి చాక్లెట్ బాయ్ లేచి నిలబడని చెప్పేసి అని మణికంఠను నామినేషన్లో పెట్టడం జరిగింది. ఏమని, నువ్వు నా వెనకాలనే ఉంటూ నన్ను వెన్నుపోటు పొడుస్తున్నావు, నువ్వు అసలుకి ఇక్కడ హౌస్లో నువ్వు వీకర్గా ఉండేది నువ్వు, ఇంకా నన్ను వీక్ అని చెప్పేసి అనడం ఎందుకు, నీకు ఎక్కడ ఉంది గేమ్ ఆడే కేపబిలిటీ, నీకేమున్నాయని, నువ్వు ఏం స్కిల్స్ ఉన్నాయి నీలో, నువ్వు అందరిని అంటుంటావు, నీకెక్కడ పని చెప్పాను, నేను కడుక్కున్న బాత్రూమ్లు కూడా క్లీన్ లేనప్పుడు నేను చేసిన ఒక ఫ్రెండ్గా నేను సజెషన్ ఇచ్చిన, అక్కడ ఉన్న బౌల్ తీసుకుపోయి ఆడేమని చెప్పి నేను సజెషన్ ఇచ్చినందుకు నన్ను తీసుకొచ్చి నామినేషన్లో పెట్టడం నాకు ఇది నచ్చలేదని చెప్పేసి ఆ అమ్మాయిని అబ్బాయి నామినేషన్ వేయడం జరిగింది. అంటే మణికంఠను ఈ అమ్మాయి యష్మిని నామినేషన్లో వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నైనికను వచ్చేసి చీప్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, నాగార్జున గారు వచ్చి చెప్పడం జరిగింది కదా, నువ్వు అందరికీ
నేను కన్ఫ్యూషన్ రూమ్‌లో ఉన్నప్పుడు నేను అందరి మీద తీసుకున్నా. మీరేంది హౌస్ క్లీనింగ్ కోసం మిమ్మల్ని పనిలో పెట్టినప్పుడు నువ్వు అక్కడ ఏం మాట్లాడకూడదు గదా! సరే మాట్లాడలేదు. బయటకొచ్చినాక నన్ను అడుగుంటే ఈ పాయింట్ మాత్రం నైనిక విషయంలో కరెక్టే. ప్రాపర్‌గానే అడిగినట్టు అనిపించింది యష్మిని. ఇక్కడ నైనిక డిపెండ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ వచ్చి బయటికొచ్చినాక గూడా నువ్వు అడగొచ్చు. నీ 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 క్లయింట్స్ మెంబర్స్‌కి అందరికి ఇబ్బందయితున్నప్పుడు నువ్వు యష్మిని మాకు ఇబ్బందవుతుంది. నువ్వు నాకిట్లా ఇంత ఇంత పని ఇవ్వడం, నాకు ఇంత వర్క్ ఇవ్వడం నాకు నచ్చలేదు అని చెప్పేసి నువ్వు నన్ను ఒక్కసారని అడిగినావా? అడగలేదు. ఒకవేళ అడిగుంటే నా క్లయింట్స్ మెంబర్‌ని నీకు సపోర్ట్‌గా వాళ్ళకి పంపిద్దును గావచ్చు. పని కొంచెం ఈ పనిలో గూడా మేము షేర్ చేసుకుందుం గావచ్చు. నువ్వు ఏది మాట్లాడలేదు. సైలెంట్‌గా ఉండిపోయినావు. వాళ్ళెంత అరిచినా ఊకున్నావు. వాళ్ళెంత పడబొబ్బలు పెట్టినా ఊకున్నావు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసినా ఊకున్నావు. నువ్వు నీకు కమాండింగ్ వాయిసే కానీ నువ్వు ఒక చీప్‌గా ఎలా మెయింటైన్ చేయాలో ఆ మెయింటెనెన్స్ అనేది కూడా నీలో లేదు. అందుకు నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పేసి ఆ అమ్మాయిని నామినేషన్‌లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నబీల్ వచ్చేసి యష్మిని నామినేషన్ పెట్టడం జరిగింది. యష్మిని ఎందుకు నామినేషన్‌లో పెట్టాడంటే నువ్వు బాగా అరిచినావు అక్కడ. ఏది మళ్ళీ సాక్స్ గేమ్ దగ్గరనే బాగా అరిచినావు. ఆ పులువ బొబ్బలు నాకు నచ్చలేదు. అందుకే నేను నామినేషన్‌లో పెడతానని పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి కూడా నేను ఎక్కడ అరవలేదు అది అని చెప్పి కొద్దిసేపు డిఫెండ్ చేసుకుంది. వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రేరణ నామినేషన్ చేసినప్పుడు సంచాలకురాలుగా నువ్వు ఫెయిల్ అయ్యావు. సాక్సుల విషయంలో నువ్వు ఆ సాక్సులు నాది ఒక్క క్షణం కూడా ఇలా ఒక నిమిషం అలా పోయిందో పోలేదో నువ్వు అమ్మట నన్ను అవుట్ చేసినావు. అది నాకు నచ్చలేదు. అందరికి ఛాయిస్ ఇచ్చినావు. నాకు ఛాయిస్ ఇయ్యలేదు. అంటే ఈ అబ్బాయి మాట్లాడిందంటే నిజమే ఉంది. కానీ ఈ అమ్మాయి చెప్పింది కూడా ఎందుకంటే లైవ్‌లో చెప్పింది. నేను అప్పుడు కూడా విన్నా. ఈ అబ్బాయి సాక్సులు ఏసుకొని తిరిగా ప్రాపర్‌లీ ఏసుకొని ఉంటే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయేది. అదేంది సాక్స్ ఇప్పుడు ఇలా తొడిగే సాక్సులు ఇలా తిరిగినప్పుడు ఉల్టా తిరిగినప్పుడు అది సడన్‌గా వంకర తిరిగి డైరెక్ట్ కాళ్ళ కింద పడతది కదా! అది కాళ్ళ కింద పడడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ గేమ్‌లోకి వచ్చినప్పుడు కూడా విష్ణుప్రియని వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించారంటే ప్లాన్ ప్రకారంగా సాక్స్‌లను సాక్స్‌లను ఏళ్ల మధ్యన ఇట్లా పట్టుకొని గేమ్‌లో ఆడడం జరిగింది. విష్ణుప్రియ గిట్ట ఇంకేం చేసిందంటే కింద కూర్చుందాం. ఎవరైనా మనం దొక్కడానికి వచ్చినాక మనం కింద కూర్చుందాం. కొంచెం కింద కూలబడి లేవద్దు అని చెప్పేసి ఇట్లా ఈ రకంగా అనుకునే వచ్చిర్రు. ఆళ్ళకు ఆ ప్లాన్ ప్రకారమే వీళ్ళు అమలు పరిచిర్రు. ఆ విషయంలో ఆ అమ్మాయి అభయ్ నవీన్‌ని ఔట్ చేయడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించింది. కాకపోతే ఇంకొకసారి ఛాయిస్ ఇచ్చుంటే బాగుండేమో అనిపిస్తది మరొక కోణంలో. మళ్ళీ ఎందుకంటే అందరికి ఇచ్చిందిగా ఛాయిస్. ఈయన కూడా ఒక ఛాయిస్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. అక్కడ లేదు నువ్వు తోసినావు అంటే ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు కదా! ఎవరిని పృథ్వీని తోసిన విషయంలో పృథ్వీని తోయలేదని పృథ్వీ తలిగిండు. అటు పోయిండు. నేను కాలు పట్టుకున్నా అంతే. పృథ్వీని తోయలేదు. కాలు ఇట్లా పట్టుకోగానే మళ్ళీ వద్దు ఫిజికల్ అవుతుందని చెప్పేసి నేను ఆగిపోయాను. అంటే అప్పుడే నేను ఆలోచించకుండా పృథ్వీని అవుట్ చేసినప్పుడు నేను కూడా అవుట్ చేసేస్తుంటే పీడ పోయేది నాకు. ఇదంతా ఆర్గ్యూ ఉండకపోయేది కదా అని చెప్పేసి ఆ అమ్మాయి అని ఇద్దరి మధ్య బాగా ఆర్గ్యూ జరిగింది. చాలాసేపు మొత్తుకొని అవుట్ నువ్వు ఆపు అని ఏమనడం. నువ్వు అరిస్తే నేను అరవనా పెడబొబ్బలు చేయనా అరిస్తే ఏది లాంగ్‌గా అరిస్తే గొప్పగా బయటికెళ్తాం అనుకుంటున్నావా? అంటే వాయిస్ బయటికెళ్తది అనుకున్నావా? నువ్వు అరవడం నాకు నచ్చలేదని చెప్పేసి ఈ అబ్బాయి అనడం జరిగింది. ఇద్దరి మధ్య బాగానే ఆర్గ్యూ జరిగింది. ఆ విధంగా ఆ అమ్మాయి నామినేషన్‌లోకి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ సీతని నామినేషన్ చేసిన విషయం కూడా చిల్లిగానే నామినేషన్ చేసింది. ప్రేరణ అయితే ఎట్లా చేసిందో ఈ అబ్బాయి పృథ్వీ కూడా అట్లనే చేసిండు. నువ్వు ఆ రోజు ఏడవడం పెద్దానికి ఎమోషనల్ అవుతావు. ఫుడ్ విషయంలో ఎమోషనల్ అయినవు. ఆ విషయం మాకు అది నువ్వు ఎమోషనల్ అవ్వడం మాకు గేమ్‌కి ఎఫెక్ట్ అయింది. అది నాకు నచ్చలేదని చెప్పేసి ఈ అమ్మాయి నామినేషన్ వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏది నైనిక నామినేషన్ చేసిండు. నైనికకు అదే సేమ్ లాస్ట్ వీక్‌లో ఏదైతే చెప్పిండో రీజన్ లాస్ట్ వీక్‌లో కూడా పోయిన వారం కూడా ఇయే రీజన్ చెప్పిండు. నువ్వు మీ టీమ్‌ను టీమ్ లీడర్‌గా ఉండి చేసింది ఏం లేదు. నువ్వు వాళ్ళకి సజెషన్ ఇవ్వలేదు. నువ్వు ఎలా నడుచుకోవాలా టీమ్‌ని ఎలా నువ్వు లీడ్ చేయాలన్నది అది నువ్వు కోల్పోయినావు. నాకు నచ్చలేదు. ఎక్కడ పని చేపించలేదు. నీ పని కనపడలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి పైన నామినేషన్ వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సోనియాది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఒకటే మెయిన్. ఇన్ని నామినేషన్ల కంటే సోనియా, యష్మిన్‌ది ఈ నామినేషన్ బెటర్ నామినేషను. సోనియా వచ్చేసి యస్మిన్ నామినేషన్ చేస్తూ యస్మిని మెసలనే ఇవ్వకుండా అసలు మాట్లాడనియకుండా సోనియా దగ్గర ఎప్పుడైనా మాట్లాడడానికి ఎవరైనా ఛాయిస్ ఇస్తే సోనియా ఎక్కడ తప్పుల పడుతుందని చెప్పేసి సోనియాకు అది యస్మిని మాట్లాడనియకుండా ఛాయిస్ లేకుండా ఆ అమ్మాయిని అబ్బబ్బబ్బా ఎలా మాట్లాడేదంటే ఒక ఫస్ట్ వీక్లో జరిగినటువంటి ఫస్ట్ వీక్ టాస్క్ కానించాలి ఫస్ట్ వీక్లో నువ్వు లక్కుల చీప్ అయినవు నీకు నువ్వే అన్నవు లక్కుల చీప్ అయినా అని చెప్పేసి లక్కుల చీప్ అయిన దానివి అలా నన్ను రెడ్లో పెట్టేసినావు నేను ఎందుకు ఆడలేదు నా గేమ్ ఎక్కడ కనపడలేదు అసలుకు నువ్వు మైక్రో మేనేజ్ చేస్తుంటావు నువ్వు మైక్రో మేనేజ్ అంటే నేను మైక్రో మేనేజ్ చేసి నీ దగ్గర చేయలేదు కదా అమ్మ నాకు చేసుకున్నా నేను వర్క్ చేసుకొని నేను బాత్రూమ్ కడుక్కున్నా నేను చేసుకున్నా నీకేమైంది అంటే నువ్వు నన్ను దొంగ అని చెప్పేసి దొంగతనం చేయన్నావు అంటే నేను దొంగతనం చేయనలేదు నువ్వు ఎక్కడ దొంగతనం చేయన్నా ఒకవేళ నీ చేయన్నా కూడా నువ్వు చెప్పొచ్చు కదా ఇది కరెక్ట్ కాదు అని మా అందరికంటే పెద్దదానివి అని నీ దగ్గర చెప్పినప్పుడు నేను సజెషన్ అడిగినప్పుడు నువ్వు సజెషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి యస్మిని డిపెండ్ చేసుకోవడం జరిగింది యస్మిని డిపెండ్ చేస్తున్నప్పుడు వినకుండా అమ్మాయినైతే తొక్కడానికైతే ఏమన్నా అసలుకు
నువ్వు మాట్లాడే మాటలు పాయిజన్ లాగా ఉంటాయి, ఇక్కడ పాయిజన్, ఇలాంటి పాయిజన్ మాటలు బయట మాట్లాడితే కూడా నీకు ఎఫెక్ట్ అవుతుంది, నీ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అనడం. ఆ అమ్మాయి డ్రెస్ సెన్స్ మీద అదే బిగ్ బాస్ చెప్పినప్పుడు గేమ్ ఆడదాను అన్నప్పుడు నువ్వు డ్రెస్ వేసుకొచ్చుకో కూడా చేతగాలే నీకు, అలాంటి దాన్ని నా దగ్గర మాట్లాడుతున్నావా అంటే ఆ అమ్మాయి అనేది నా కంఫర్టబుల్గా ఏది ఉంటుందో ఆ డ్రెస్ మాత్రమే వేసుకుంటా, నీకు నచ్చిన డ్రెస్ వేసుకొని నీ గేమ్ ఆడాలని రూల్ అయితే నా దగ్గర లేదు అని చెప్పేసి ఈ అమ్మాయి డిపెండ్ చేసుకున్న పద్ధతి బాగుంది. ప్లస్ ఇంకోటి అనేది, ఈ రోజు నువ్వు చెప్తున్నావు నాకు, నీ గేమ్ ఎక్కడ కనపడలే, నీ గేమ్ కనపడేది ఎక్కడంటే నిఖిల్, పృథ్వీ, అభయ్ వీళ్ళ ముగ్గురిని ఎంటేసుకొని వీళ్ళ మధ్య కూర్చొని చేతులు బిసుక్కుంటూ నువ్వు వాళ్ళ దగ్గర కూర్చొని విధానమే కనపడదు. కానీ నువ్వు క్లయింట్స్ మీద పెట్టలేదు, వాళ్ళ మీద పెట్టిన శ్రద్ధ నా క్లయింట్స్ మీద పెట్టలేదు, క్లయింట్స్ మెంబర్ల మీద పెట్టలేదు. నువ్వు ఎక్కడ మాతోని మా గ్రూప్తో డిస్కస్ చేయలేదు, నువ్వు అక్కడ చేసిన వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ నా ఆట మీద పెట్టలేదు. నీ ఆట మీద పెట్టుంటే నువ్వు ఎప్పుడు బాగుండేది అని చెప్పేసి ఈ అమ్మాయి అన్న పాయింట్. ఈరోజు చెప్పాలంటే హౌస్లో కూడా ఎవరైనా సోనియా నామినేషన్ చేసిందంటే సరే సోనియా, అవునా సోనియా, కరెక్ట్ సోనియా ఇట్లా అంటారు తప్ప ఆ అమ్మాయికి ఎవరు ఎదురు చెప్పలేదు. ఈ అమ్మాయి ఎదురు చెప్పింది చూడు, ఈ రోజు అయితే చాలా బాగా అనిపించింది. ఈ అమ్మాయి ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతుంటే కూడా అంతసేపు ఇని ఓపెన్ అయ్యి ఒక్కసారి ఈ పదం అన్నది చూడండి, నిఖిల్, పృథ్వీ, అభయ్ వీళ్ళ ముగ్గురు ఎమ్మటి ఉండడమే నీకు టైం మొత్తం సరిపోయింది, పొద్దుస్తాను నువ్వు వాళ్ళతో ఉండడం సరిపోతుంది నీకు అన్నప్పుడు ఆ అమ్మాయి సోనియా ఫీజులు ఎగిరిపోయినా అనుకోవాలి, అలా మాట్లాడేసింది. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నైనికని చేస్తున్నప్పుడు, నైనిక నీకు అమ్మాయినికి వాయిస్ లేదు, నువ్వు గ్రూప్ లీడ్ చేయలేకపోయినావు అంటే అవునా సరేలే సోనియా నేను చేసుకుంటే సోనియా ఇట్లా అనేసి ఈ అమ్మాయి నామినేషన్ తీసుకోవడం జరిగింది. ఇది ఈరోజు జరిగినట్టు నామినేషన్లోకి వచ్చేసి ఎవరెవరు వచ్చారంటే ఇక్కడ వచ్చేసి ఇద్దరు చీపులు ఉన్నారు కదా, వాళ్ళకు ఉన్నటువంటి ఇమ్యూనిటీలో ఒక్కరికే ఇమ్యూనిటీ ఉంటుంది, ఒకరు నామినేషన్లో అవ్వాల్సి ఉంటుంది అనగానే మన ఎవరు నిఖిల్ వచ్చేసి సేవ్ అయ్యాడు. అభయ్ నవీన్ నామినేషన్లోకి వచ్చాడు. అభయ్ నవీన్ ఏమన్నాడు అంటే అరే నిఖిల్ నువ్వు 2 సార్లు చీప్ అయినావు కదా, నాకంటే నువ్వు బెటరు, నేను నామినేషన్లోకి వస్తాను, నేను కూడా నా కేపబిలిటీ ఎంత ఉందన్నది నేను ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటా అని చెప్పేసి నవీన్ నామినేషన్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత నామినేషన్లోకి వచ్చిన వాళ్ళలో ఎవరెవరు అంటే యష్మిని, ప్రేరణ, మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, పృథ్వీ, నవీన్, సీత ఈ 8 మంది మాత్రం నామినేషన్లోకి వచ్చారు. వీళ్ళలో ఎవరు ప్రాపర్లీగా డిపెండ్ చేసుకున్నారు, ఎవరి నామినేషన్ పాయింట్లు బాగున్నాయి, తర్వాత ఈ వారం ఎవరికి మీరు ఓటేస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ మీ.